పిల్లలు పుట్టడం లేదని ఆ గనుడు ఏకంగా పెళ్లాన్నే మార్చేశాడు. ఏంటబ్బా, మా ఆయన అసలే ఇంటికి రావడం లేదని వాకప్ చేసిన భార్యకు నమ్మలేని నిజాలు తెలిస్తే ఇక వెతికి పట్టుకుని తాట తీసింది. భార్య బంధువులతో పట్టుకుని చితగ్గొడుతుంటే అతని నోటి నుంచి వచ్చిన మాట చూసి అంతా షాక్ అయితే అతను మాత్రం భార్యను కోరింది ఒకటే, ఇంట్లో తనతో ఉన్న మహిళలను కాపాడుకునే ప్రయత్నం చేయగా ఇక రెచ్చిపోయిన కుటుంబ సభ్యులు మరో 4 తగిలించి పోలీసులకు అప్పచెప్పారు. తల్లిదండ్రులు పెట్టిన జానకిరాముడు పేరును అపవిత్రం చేసిన కలియుగ కృష్ణుడిగా ఈ అధికారి మారగా పిల్లలు కావాలని పిల్లాన్లే మార్చేసి మరో మహిళతో కాపురం చేస్తూ భార్యకు పట్టుపడ్డాడు. మరెవరు ఈ అధికారి, ఏంటి కథ అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. పెళ్ళామా మజాకా? మేసిబి న్యూస్ తెలుగు ఛానల్లో. తర్వాత ఇప్పుడు నాకు చేసినాక 6 months గానే ఈమెను కూడా వదిలేసాయి, ఇంకొకటి చేసుకో. 6 monthsకే మాట్లాడమే, డబుల్ బెడ్రూమ్ చూస్తా, ఇంకొక ఆమె కూడా వస్తుంది, ముగ్గురం ఉందాము. ఆయన పేరు జానకిరాముడు. గతంలో మెదక్ జిల్లా మున్సిపల్ కమిషనర్గా పనిచేశారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అడ్మిన్ సెక్షన్లో జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్నారు. మనోడి పేరు జానకిరాముడే. ఆయన అతను వేసే వేషాలు మాత్రం కృష్ణుడివి అన్న ప్రచారం కూడా ఉంది. ఆయన మొదటి వివాహం చేసుకున్న జానకిరాముడు పిల్లలు పుట్టలేదని ఆ భార్యకు స్వస్తి పలకగా 6 ఏళ్ల క్రితం కళ్యాణి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే వివాహం చేసుకున్న కొద్ది రోజులకే అతని వైఖరిలో పలు మార్పులు కనిపించగా ఇద్దరి మధ్య గొడవ జరిగినా ఏం లోపమా అంటూ భార్య సర్దుకుపోతూ వచ్చింది. పిల్లలు పుట్టడం లేదంటూ పలుమార్లు వాదనకు దిగిన జానకిరాముడు మకాం హైదరాబాద్లో పెట్టి మెకాం నుంచి ట్రాన్స్ఫర్ పెట్టి జీహెచ్ఎంసీలో జాయిన్ అయ్యాడు. అయితే గత కొద్ది రోజుల క్రితం 3వ పెళ్లికి కూడా సిద్ధమయ్యాడని తెలిసిన భార్య కళ్యాణి ఓయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అదేమీ లేదంటూ భార్యను కారులో ఎక్కించుకొని వెళ్లిపోవడంతో చంపేస్తాడన్న భయంతో వారి ఇంట్లో వారు 100కి ఫోన్ చేయడం, ఓయూ పోలీసులు వెంటనే స్పందించి పట్టుకోవడం, చివరికి ఫ్యామిలీ గొడవ అంటూ సర్ది చెప్పడంతో ఆనాటికి గొడవ ముగిసింది. లేదు, కాలేదనే ఇంకా ఇట్లా వేధింపులు, కొంచెం మ్యాన్ హ్యాండ్లింగ్ అవి చేయడం వల్ల నాకు ప్రెగ్నెన్సీలు పోయినాయి సార్. ఈ మధ్యకాలంలో భర్త ఇంటికి రాకపోవడంతో ఎప్పుడు చూసినా ఆఫీస్ వర్క్ అంటూ దూరంగా ఉంటుండడం, పిల్లలు కావడం లేదంటూ ఏదో సమాధానం చెప్పడంతో కళ్యాణికి అనుమానం కలిగింది. ఇక భర్త జాడ తీసి అసలు ఎక్కడికి వెళ్తున్నాడని ఆరా తీస్తే వారాసిగూడలో మరో దుకాణం పెట్టారని తేలింది. ఇక పంచాయతీ పెట్టిన ఆధారాలుండవని భావించిన భార్య డైరెక్ట్ అటాక్ అంటూ సిద్ధం కాగా ఈరోజు ఉదయం వారాసిగూడలో భర్త ఉంటున్న అపార్ట్మెంట్కు తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళింది. వారిని చూసి జానకిరాముడు షాక్ కాగా ఏం లేదు, ఇలా ఎందుకు వచ్చారంటూ వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా ఇక బాత్రూంలో ఎవరున్నారంటూ లోపలికి వెళ్లి చూడగా మరో యువతి దర్శనమిచ్చింది. 20 ఏళ్ల యువతితో ఏం చేస్తున్నావంటూ జానకిరాముడు వారంతా ఉతికి ఆరేస్తే కళ్యాణి ఆవిని మాత్రం ఏమనుకు అంటూ భర్త బాత్రూంలో యువతిని కాపాడే ప్రయత్నం చేయగా ఇక మరింత ఆవేశానికి లోనే బంధువులు ఉతికి ఆరేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పాటు అతనితో ఉన్న యువతిని అదుపులో తీసుకోగా ఆ యువతితో మరో వివాహం కూడా చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. చేసుకుంటూ వేరే వాళ్ళతో ఇట్లా ఇల్లీగల్ ఉంటున్నాడు, వేరే పరానామతోటి రావట్లేదు ఇంటికి, నన్ను పట్టించుకోవట్లేదు, మ్యారేజ్ అయిన 6 years నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, అతనితోటి వేరే వాళ్ళతో ఉంటున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడని కంప్లైంట్ ఇచ్చి దాని మీద కేసు రిజిస్టర్ చేశాము. దాని మీద తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా రిజల్ట్ ఏంటో అసలు పూర్తిగా తెలుస్తుంది. మొత్తానికి భార్యాభర్తల పంచాయతీ కాస్త పిల్లలు లేరని ఈరోజు పోలీస్ స్టేషన్కు ఎక్కితే కమిషనర్ కృష్ణలీల చూసి చుట్టుపక్కల వారు షాక్ కాగా ఒళ్ళు హూనం కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించి ఒరిజినల్ భార్య అందించిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయగా ముగ్గురిని మార్చిన పిల్లలు కాని జానకిరాముడికి తగిన శాస్త్రి చేశారు భార్య కుటుంబ సభ్యులు. రేపు మాపు అంటూ సాగిన నామినేటెడ్ కథకు బ్రేక్ పడిందా? అదిగో రాజపత్రం అంటే ఇదిగో వచ్చేస్తుంది అన్న కథకు ప్రస్తుతానికి ఫుల్ స్టాప్ పడినట్లేనా? రామకృష్ణ కోరిన చిరు కోరిక ఇప్పుడు నామినేటెడ్ స్టాపేజీకి కారణమా? చేయిదాకా వచ్చిన పత్రం అప్లోడ్కు మాత్రం నోచుకోకపోవడం వెనుక కారణం ఏమిటి? రామకృష్ణ ముడిపెట్టిన అంశంతో ఇప్పుడు నామినేటెడ్ వ్యవహారంలో మార్పుకు సమయం ఇస్తారా?
అంతా అయిపోయింది అనుకున్న సమయంలో రామకృష్ణతోనే మరలా నామినేటెడ్ మెంబర్గా పాలన నడిపిస్తారా? రామకృష్ణ ఆలోచనతో బ్రేక్ పడితే మరి ఈటలాది మార్చేందుకు మరలా కష్టపడాల్సి వస్తుందా? మార్పు తప్పదు అనుకున్న సమయంలో రామకృష్ణ కోరిన చిన్న కోరిక ఏమిటి? ఆ కోరిక తీర్చడానికి ఓకే అనుకుంటే ఇప్పుడు అది ఇప్పట్లో తీరని కోరిక అని తేలిపోయిందా? వాచ్ ఫోకస్ రామకృష్ణ చిరు కోరిక నేటి ప్రత్యేక కథనంలో. కంటోన్మెంట్ బోర్డు పాలనలో 3 ఏళ్లకు పైగా కుర్చీలో కూర్చున్నా ఇప్పటికీ కూడా కుర్చీని వదల అన్నట్లుగా ఉంది పరిస్థితి. అసలే రూల్స్ అండ్ రెగ్యులేషన్ లో కాలుకు వేస్తే మెడకు వేస్తే కాలుకి అన్నట్లుగా రామకృష్ణ చట్టాలను చదివేగా ఇక ఈ సీటు మాత్రం వదల అన్నట్లుగానే పరిస్థితి మారింది. ప్రస్తుతం భానుక మల్లికార్జున దంపతులు రేపో మాపో రాజపత్రం వచ్చేస్తుంది. ఇక సీటు ఎక్కేస్తామంటూ ధీమాగా ఉండగా మరి రామకృష్ణ ఢిల్లీ స్థాయిలో ఏం చక్రం తిప్పారో కానీ ఇప్పుడు కాదు, నా కోరిక తీరిన నాడే అన్నట్లుగా మారింది పరిస్థితి. రామకృష్ణ కోరిన కోరిక కూడా సమంజసమే అని పెద్దలు భావించిన అసలు విషయం తెలిసి మాత్రం ఇప్పుడు అవాక్కైనట్లు సమాచారం. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం వినిపిస్తున్న ఆఫ్ ద రికార్డ్ ప్రకారం రామకృష్ణ పార్టీ పెద్దలను ఓ చిరు కోరిక కోరినట్లు వినికిడి. ఆ చిరు కోరిక ఏమిటంటే 3 ఏళ్లు పనిచేశారు, నా 3 ఏళ్ల పనితనానికి నిదర్శనంగా నిలిచి ఆ ప్రారంభోత్సవం అయిన తర్వాత నేను రాజీనామాకైనా మీరు పక్కకు పెట్టినా సరే అంటూ పెద్దల చెవిలో చెప్పేసినట్లు సమాచారం కాగా, అవును ఇన్నేళ్లుగా ఆయన చేసిన కష్టానికి ప్రతిఫలం ఉంటుంది అంటూ పెద్దవారు కూడా సరే అంటూ అందరి చేత సరే అనిపించేటట్టు సమాచారం. అయితే నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ హయాంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణకు గ్రీన్ సిగ్నల్ రాగా అందుకు బోర్డులో ఆమోదం కోసం రామకృష్ణ పాత్ర కూడా ఉంది. దానికి తోడు తెలంగాణ ప్రభుత్వం కంటోన్మెంట్ భూముల కోసం నష్టపరిహారంగా చెల్లిస్తున్న 303 కోట్ల రూపాయలు కూడా విగ్రహ ఆవిష్కరణ రోజే ప్రకటించాలంటూ ఏర్పాటు చేస్తుండగా ఈ కార్యక్రమానికి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా జరిపించాలంటూ వ్యూహరచన చేస్తున్నారు. భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించి తన పేరును శిలాఫలకం మీద చెరిగిపోకుండా చూసుకోవాలని రామకృష్ణ ఆలోచన చేయగా అదే ఆలోచనలు పెద్ద నేతలకు చెప్పడంతో ఇంత కష్టపడ నీకు ఆమాత్రం చేయలేమా అంటూ తలాడించినట్లు సమాచారం. సరే విగ్రహావిష్కరణ అనంతరం ఇక తప్పుకుంటారు అనుకుంటే ఇప్పుడు అసలు తిరకాసు అక్కడే వచ్చి పడినట్లు తెలిసింది. విగ్రహ ఆవిష్కరణ విషయంలో కంటోన్మెంట్ బోర్డు పెద్దలను ఎంపీగా ఈటల అడిగినట్లు తెలుసుకున్నట్లుగా సమాచారం కాగా, అయితే బోర్డు అధికారులు మార్చిలో పనులు పూర్తయితే డిఫెన్స్ మంత్రి సమయం ఇస్తే ఇప్పట్లో లేకపోతే వాజ్పేయి శత జయంతి వేడుకలు నవంబర్ నుంచి డిసెంబర్లో జరిగే అవకాశం ఉందని తెలపడంతో ఎంపీ ఈటల అవాక్కైనట్లు సమాచారం కాగా, పెద్ద ప్లానే వేశారని ఇప్పుడు మరలా పార్టీ పెద్దలకు దీని వెనక ఉన్న అసలు కథ ఇదంటూ చెప్పేసినట్లుగా తెలిసింది. రామకృష్ణ ఆలోచన సరైనదే అయినా మరలా 3 నుంచి 6 నెలలు పట్టే అవకాశం ఉండడంతో ఇది పద్ధతి కాదంటూ మరలా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా సమాచారం. ఇప్పటికే రామకృష్ణ తన హయాంలో విగ్రహ ప్రారంభోత్సవంతో పాటు నిధుల కేటాయింపు జరగాలంటూ ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పేసేలా చర్చలు జరుపుతుండగా కోరిక చిన్నదేనా అందుకు నెలల కొద్ది సమయం గడిచిపోయి మరలా నామినేటెడ్ మెంబర్ గా ఇంకొన్ని నెలలు ఉండే పరిస్థితి కాగా వదల అంటూ రామకృష్ణ చేస్తున్న ఆలోచనతో వారంతా కంగు తింటుండగా మరి రామకృష్ణ తెలివితేటలు చూసి అంతా అవాక్కవ్వడం విశేషం. అల్లారు ముద్దుగా కనిపించిన వారి కంటిపాప కండ్ల ముందే కాటికి ప్రయాణమైంది. ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వైద్యురాల్ని చేస్తే చిన్న సరదా కాస్త ఆమె ప్రాణం తీసింది. అందరినీ ఆకర్షించే నృత్యంతో అందరి నోట ప్రశంసలు అందుకున్న యువనాట్య మయూరి గజ్జల సందడి మోగపోయింది. పలకరింపుగా తల్లితో మాట్లాడిన సంభాషిణి అదే చివరి పలుకుగా మారగా సరదాగా వెళ్లిన వారంతా విషాదంతో తిరిగి వచ్చారు. చివరి వరకు బ్రతికే ఉండవచ్చన్న ఆశ తల్లిదండ్రుల ధైర్యాన్నివ్వగా ప్రాణం లేని జీవోత్సవంలా నీళ్లలో కనిపించిన పార్థివ దేహాన్ని చూసి అంతా కంటతడి పెట్టారు. వారి నివాసంలో చివరి చూపు చూసుకోవడానికి బంధుమిత్రులంతా తరలిరాగా మైనంపల్లి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకోగా తిరుమలగిరి శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. మరి యువ డాక్టర్ మృతికి గల కారణాలేమిటి, అసలు ఏం జరిగింది? వాచ్ ఫోకస్ యువ డాక్టర్ ప్రాణం తీసిన సరదా మీ ఎస్వీ న్యూస్ తెలుగు ఛానల్లో. మైనంపల్లి మన్మోహన్ రావు రజితాలకు 2 కుమార్తెల సంతానం కాగా రెండో కుమార్తె అనన్యారావు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లికి అతి సన్నిహిత కుటుంబం కాగా దూళ్లపల్లి అశోక మైసన్ గేటెడ్ కమ్యూనిటీ విల్లాలో వారు నివాసం ఉంటుండగా మైనంపల్లి రజిత రిలేషన్షిప్ కౌన్సిలర్ గా అందరికీ సుపరిచితురాలు కాగా మన్మోహన్ రావు వైద్యుడిగా పనిచేస్తున్నారు.
వీరి సంతానం ట్విన్స్ కాగా పెద్ద కుమార్తెకు ఈ మధ్య వివాహం కాగా ఆమె అమెరికాలో ఉంటుండగా రెండో కుమార్తె అనన్య తల్లిదండ్రులతో ఉంటుంది. భరతనాట్యం అంటే అనన్యకు చాలా ఇష్టం కాగా పలు రకాల నృత్యాలతో ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి అందరి చేత ప్రశంసలు అందుకునేది. అయితే మిత్రులతో కలిసి హంపి టూర్ వెళ్ళగా కర్ణాటక కొప్పలలో ఒక రెస్టారెంట్ లో ఉన్నారు. సైట్ సీన్ సనాపుర వద్ద తుంగభద్ర నది చూసేందుకు వెళ్ళగా ఈ సమయంలో నదీ ప్రవాహాన్ని చూసి కొండల మీద నుంచి పలు ఫోటోలు తీసుకున్నారు. ఈ సమయంలో ఎత్తైన బండరాయి మీద నుంచి డ్రైవ్ చేస్తానంటూ అనన్య పట్టుబడగా అందుకు మిత్రులు కూడా అంగీకరించారు. రీల్ చేద్దామంటూ అందరూ సిద్ధం కాగా అనన్యకు స్విమ్మింగ్ ప్రాక్టీస్ ఉండడంతో పాటు నీటి ప్రవాహం చూడడానికి తక్కువగా కనిపించడంతో అంతా సరి అనుకున్నారు. ఎత్తైన బండరాయి మీద నిలిచిన అనన్య పలుమార్లు దూకాల వద్ద అంటూ సంకోచిస్తూ చివరికి రెడీ అంటూ వారు సిగ్నల్ ఇవ్వడంతో ఎత్తైన బండరాయి నుంచి నదిలో దూకేశారు. వెంటనే పైకి కనిపించకపోవడంతో ఓకే వచ్చేసింది అనుకున్న తరుణంలో నది లోపల నీటి ప్రవాహం దాటికి ఈత కొడుతూ అలానే మాయమైంది. వెంటనే చుట్టూ చూస్తే ఎక్కడా కనిపించకపోవడంతో వెంటనే స్థానిక పోలీసులకు ఆమె మిత్రులు సమాచారం అందించగా వెంటనే అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులు గాలింపులు చేపట్టారు. చివరికి సాయంత్రం సమయంలో మృతదేహం బయటపడగా ఉదయం నుంచి వెతికి గజ ఈతగాళ్లు చివరికి మృతదేహాన్ని కనుగొన్నారు. మైనపల్లి హనుమంతరావుతో పాటు వారి కుటుంబ సభ్యులు ఎక్కడో ఒక చోట బ్రతికే ఉంటుందని సాయంత్రం వరకు ఎదురు చూడగా ఇక చివరికి శవమై కనిపించడంతో అంతా కన్నీటి పరితమయ్యారు. సాయంత్రం పోలీస్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి చివరికి పార్థివ దేహాన్ని నగరానికి తరలించగా ఈరోజు దూలపల్లిలోని విల్లాలో అంత్యక్రియలు సిద్ధం చేశారు. బంధుమిత్రులతో పాటు ఆమె స్నేహితులు మైనంపల్లి కుటుంబ సభ్యులందరూ చివరి చూపు చూసుకుని దుఃఖించగా మైనంపల్లి హనుమంతరావు మైనంపల్లి రోహితులు దగ్గర నుండి అంత్యక్రియలు ఏర్పాటు చేయడంతో పాటు అంతిమయాత్రలో పాల్గొన్నారు. దూలపల్లిలోని విల్లా నుంచి తిరుమలగిరి టీచర్స్ కాలనీలోని శ్మశాన వాటికకు పార్థివ దేహాన్ని తీసుకురాగా బంధుమిత్రుల రోదన మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈత కొట్టాలన్న సరదా కాస్త యువ డాక్టర్ ప్రాణం తీయగా ఎంతో ఉజ్వల భవిష్యత్తు తమ కూతురుకు ఉందని ఆశించిన తల్లిదండ్రులకు ఆమె మరణం కాస్త గుండెలు అదిరేలా రోధించేలా చేయగా విహారయాత్ర కాస్త వారింట విషాద యాత్రగా మారిపోయింది. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో ఫుట్పాత్లపై చిరు వ్యాపారాలు నిర్వహించుకుంటున్న వారికి వెసులుబాటు లభించింది. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి చిరు వ్యాపారులు కృతజ్ఞతలు తెలిపారు. రామ్ గోపాల్పేట డివిజన్ అంజలి థియేటర్ చిత్ర దగ్గర పరిసర ప్రాంతాల్లో చిరు వ్యాపారులపై పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో వ్యాపారాలు చేసుకోలేక చిరు వ్యాపారులు రోడ్డున పడిన పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆశ్రయించడంతో పలుసార్లు జీహెచ్ఎంసీ ట్రాఫిక్ విభాగం అధికారులతో తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశమై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వారికి నిర్దేశించిన ప్రాంతాల్లో వ్యాపారాలు చేసుకుంటారని చెప్పడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి ఫుట్పాత్ వ్యాపారులు కృతజ్ఞతలు తెలిపారు. రామ్ గోపాల్పేట డివిజన్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి శాలువతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. చిరు వ్యాపారులు సతీష్, నరసింహరావు, శంకర్, చిన్న, రాణి, సన్ని, అనిత తదితరులు తలసానిని కలిసిన వారిలో ఉన్నారు. మొన్న జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ నేడు ట్రాఫిక్ పోలీస్ అధికారి ఎవరైనా సరే పేద ప్రజల పక్షాన్ని నిలబడి న్యాయం కోసం తన గళాన్ని వినిపిస్తానని మరోసారి మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత నిరూపించారు. సికింద్రాబాద్ లో ఫైర్ బ్రాండ్ గా తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న కార్పొరేటర్ రాసూరి సునీత మరోసారి ట్రాఫిక్ పోలీసులపై విరుచుకుపడ్డారు. స్ట్రీట్ వెండర్స్ కు అండగా నిలుస్తూ తొలగించడానికి ట్రాఫిక్ అధికారులపై రాసూరి సునీత ఫైర్ అయ్యారు. అమ్ముకొని పోయేటోళ్ళు ట్రాఫిక్ జామ్ అనేది ఇక్కడ ఏమైనా కనిపిస్తుంది. మీరు ఓకే రాష్ట్ర బండ్లు ఓపెన్ చెప్పారు. మీరంతా నేను మాట్లాడక మీరు మాట్లాడారు. రాష్ట్ర బండ్లు నైట్ పెడతారు, ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఓకే తీసేసి అది ఒక లెక్క ఉంది. మీరు 2 hours జస్ట్ కవర్ అడ్డం పెట్టుకోండి. అమ్ముకొని పోయేటోళ్ళకు మీరు ఈరోజు ఇంత ఇబ్బంది పెడుతున్నారు. అది పద్ధతి. పబ్బులకు, వైన్స్ కు అడ్డురాని ట్రాఫిక్ జామ్, పేదవాళ్ళు రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేసుకుంటే ట్రాఫిక్ జామ్ కు కారకులు అవుతున్నారా అంటూ ట్రాఫిక్ పోలీసుతో వాగ్వాదానికి దిగారు. స్ట్రీట్ వెండర్స్ జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ ట్రాఫిక్ పోలీసులపై రాసూరి సునీత విరుచుకుపడ్డారు. వీళ్ళు ఈ రోజు అమ్ముకున్నారు, పోనీయండి. ఒక నిమిషం ఆగండి సార్. వీళ్ళు ఈ రోజు అమ్ముకోనియండి. నేను రేపు మీకు డీసీ కావాలా, జోనల్ కమిషన్ కావాలా, జోనల్ కమిషన్ కూడా ఉన్నాడు. వాళ్ళు ఇక్కడ రాకపోతే పోలీసులు సైతం రాసూరి సునీత తీరు పట్ల అసహనాన్ని వ్యక్తం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఫుట్పాత్లపై ఉన్న వ్యాపార సముదాయాలను తొలగించడం జరుగుతుందని పోలీసులు తెలుపగా, బీఆర్ఎస్ హయాంలో పేదవారి జోలికి ఎవరు రాలేదని, కాంగ్రెస్ హయాంలో పేదవారిని బ్రతకనివ్వడం లేదంటూ రాసూరి సునీత ధ్వజమెత్తారు. పేదవారి కొరకు తన పోరాటం కొనసాగుతుందంటూ రాసూరి సునీత చిరు వ్యాపారులకు అండగా నిలిచారు. బాధ పెట్టలేదు.
ఇప్పుడు ఎందుకు ఇంత టార్చర్ పెడుతున్నారు? ఒక నిజం సార్, జిహెచ్ఎంసీలోనే ఐడి కార్డు ఇచ్చారు, ఐడి కార్డు ఇచ్చారు, సర్టిఫికేట్స్ ఇచ్చారు, లోన్ ఇచ్చారు. ఆ ఒక ముసలామె చనిపోయింది. ఏం పేరు అనేది? లలిత. ఆమె ₹1,00,000 ఎట్లా కట్టుకోవాలా లోన్? ఏ విధంగా కట్టుకోవాలో చెప్పండి. మోండా డివిజన్ నాలా బజార్లో మూత్రశాల నిర్మాణం కొరకు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ విజ్ఞప్తి చేశారు. నాలా బజార్లో వందలాది వ్యాపార సముదాయాలు ఉన్నాయని, స్థానికంగా మూత్రశాలలు లేకపోవడంతో ఎంతో మంది ఇబ్బందికి గురికావాల్సి వస్తుందని, గతంలో మూత్రశాలల నిర్మాణానికి టెండర్ ప్రక్రియకు ఆహ్వానించడం జరిగిందని కొంత దీపికా నరేష్ తెలిపారు. స్థానికంగా మూత్రశాలలు ఉండేదని, శిథిలావస్థకు చేరటంతో నిరుపయోగంగా ఉందని ఆమె అన్నారు. శుక్రవారం జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య సారథ్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నాలా బజార్ సమీపంలో ఉన్న దర్గా నిర్వాహకులతో పాటు ఉగ్ర నరసింహస్వామి దేవాలయ కమిటీ సభ్యులతో సమావేశాన్ని కొనసాగించారు. కొందరు మూత్రశాల ఏర్పాటుకు సుముఖత చూపడంతో మరికొందరు మూత్రశాలలు నిర్మించవద్దంటూ అధికారులకు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. మతాలకు అతీతంగా ఉపయోగపడేలా ఓ నిర్ణయం తీసుకుని అధికారులు ముందుకు సాగాలని కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ సూచించారు. वॉशरूम यूज करेंगे या फ्लश कर लेंगे, सब करने के बाद में भी अपने को थोड़ा डिस्टर्बेंस रहता। ये खाली आए अपना जरूरत. మారడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన శివరాత్రి మహోత్సవాలకు ముస్తాబవుతుంది. ఆలయాన్ని నూతన పాలక మండలి సభ్యులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పెద్ద ఎత్తున శివరాత్రి వేడుకలను నిర్వహించేలా ఏర్పాట్లపై దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి దృష్టి పెట్టారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలో ప్రసిద్ధిగాంచిన మారడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం విద్యుత్ దీపాల అలంకరణతో సరికొత్త శోభ సంతరించుకుంది. ఈ నెల 25-26 తేదీలో జరిగే మహాశివరాత్రి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లపై ఆలయ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు, ధర్మకర్తలు నరసింహరావు, పరమేష్, బాలరాజు, రామ్మోహన్, పద్మజ శ్రీనివాసులు దృష్టి పెట్టారు. ఆలయ ధర్మకర్తలుగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి వచ్చే ఉత్సవం కావడంతో పెద్ద ఎత్తున నిర్వహించి విజయవంతం చేసేలా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు తెలిపారు. భక్తులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీ కానీ, ప్రసాద విషయంలో కానీ, క్యూ పద్ధతిలో వచ్చినప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు మా పాలక మండలితోటి, అర్చకులతో, టెంపుల్ స్టాఫ్ తోటి ఏమాత్రం ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు స్టార్ట్ అయినవి. అందువలన దయచేసి భక్తులు 23rd లోపలనే ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి శివరాత్రి సందర్భంగా మీరు చేసే కార్యక్రమాలు. మారడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్న శివాలయంలో ప్రతి సంవత్సరం శివరాత్రి వేడుకలను ఎంతో వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుందని శివాలయ అర్చకులు ఆనంద్ పంతులు తెలిపారు. 25-26 2 రోజుల పాటు ఆలయంలో శివరాత్రి శోభ సంతరించుకుంటుందని, పరమశివుడికి విశేష పూజలు జరుగుతాయని, శివరాత్రి రోజున రాత్రి నిర్వహించే కలశాభిషేకం, అన్నాభిషేకాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడం జరుగుతుందని, శివరాత్రి రోజు పరమశివుని దర్శనంతో సర్వదోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారని ఆనంద్ పంతులు తెలిపారు. శివ దర్శనం చేసుకునే వాళ్ళకి జన్మజన్మాల్లో చేసుకున్న దోషాలన్నీ పోయి పరిహారం అవుతాయి. కాబట్టి ఆ రోజు తప్పకుండా శివ దర్శనం చేసుకుని శివానుగ్రహం పొందగలని ప్రార్థన. శివరాత్రి సందర్భంగా ఒక రోజు ముందు మంగళవారం రోజు ఆలయంలో రుద్రాభిషేకం, సాయంత్రం శివ కళ్యాణ మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహించడం జరుగుతుందని ప్రధాన అర్చకులు రాజేశ్వర శర్మ తెలిపారు. బుధవారం మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుండే స్వామివారికి రుద్రాభిషేకం, హారతి పూజలు, సంతత దారాభిషేకం, అష్టోత్తర శతనామార్చన, 108 కలశాలతో అభిషేకం, రాత్రి 11 గంటల సమయంలో అన్నాభిషేకం. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయము వెస్ట్ మారడుపల్లి అందు వేంచేస్తున్నటువంటి భవానీ మృత్యుంజయ స్వామి వారికి మహాశివరాత్రి పర్వదివసం సందర్భంగా స్వామివారికి గత చాలా కాలంగా వస్తున్నటువంటి రీతిగానే ప్రతి సంవత్సరం ఒకరోజు ముందుగానే శివ కళ్యాణ మహోత్సవము అనగా 25వ తేదీ మంగళవారం రోజున సాయంకాలము శివ కళ్యాణ మహోత్సవము, అదే రోజున ఉదయం రుద్రహోమము జరుగుతుంది. కార్యనిర్వహణాధికారి పర్యవేక్షణలో శివరాత్రి మహోత్సవ పూజా కార్యక్రమాలు కొనసాగనున్నాయి. నూతనంగా బాధ్యతలు చేపట్టిన దేవాలయ కమిటీ సభ్యులు గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున శివరాత్రి వేడుకలను నిర్వహించి తమ ప్రత్యేకతను చాటుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. 5 రోజుల ముందుగానే ఆలయాన్ని విద్యుత్ దీపాల అలంకరణతో ముస్తాబు చేసి భక్తులను ఆకట్టుకుంటున్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు మహేంద్ర హిల్స్, రవి కాలనీ, సాయిబాబా దేవాలయ పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మికమయంగా మారాయి. సాయిబాబా దేవాలయంలో నందీశ్వర విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా శుక్రవారం ప్రారంభమయ్యాయి.
ఈ నెల 21 నుండి 23 వరకు ఆలయంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రతిష్ఠా మహోత్సవ పూజా కార్యక్రమాలు కొనసాగనున్నాయి. మొదటి రోజు వేద పండితులు హోమ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఫౌండర్ కొత్త సంజీవ్ రెడ్డి దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ స్వామివారి అనుగ్రహంతో ప్రతిష్ఠా మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగటం జరుగుతుందని కొత్త సంజీవ్ రెడ్డి తెలిపారు. 3 రోజుల పాటు జరిగే పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కొత్త సంజీవ్ రెడ్డి దంపతులు కోరారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు భారక నర్మదా మల్లికార్జున్ రోజువారీ కార్యక్రమాలతో స్పీడ్ అయ్యారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఆహ్వానం అందితే చాలు ముందు వరుసలో ఉండి సందడి చేస్తున్నారు. తెర వెనుక భర్త, తెర ముందు భార్య అన్నట్లుగా ఇరువురు దూసుకెళ్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని ఆలింకో సెంటర్లో వికలాంగులకు బ్యాటరీ ట్రైసైకిల్ ను బీజేపీ దివ్యాంగుల సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అందజేశారు. ముఖ్య అతిథిగా భారక నర్మదా మల్లికార్జున్ పాల్గొని వికలాంగులకు బ్యాటరీ సైకిళ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంజయ్ సింగ్, రవిశంకర్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అలింకో సెంటర్ దివ్యాంగులకి బ్యాటరీ సైకిల్ ఇస్తున్న సందర్భంలో ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి నర్మదా మల్లికార్జున్ గారికి ఇచ్చేయడం మన అందరూ సంతోషకర విషయం. అందులో భాగంగా మన డీజీఎం గారు కంటోన్మెంట్ 2వ వార్డు రసూల్పుర జగదీష్ నగర్ కాలనీలో ముత్యాలమ్మ దేవాలయంలో ఆంజనేయ స్వామి ప్రథమ వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగాయి. దుర్గా మల్లికార్జున స్వామి, గణపతి, సుబ్రహ్మణ్య నాగదేవత, నవగ్రహ ఆంజనేయ స్వామి విగ్రహాలను గత సంవత్సరం ప్రతిష్ఠించారు. మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు కొనసాగించారు. దుర్గా మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ముత్యాలమ్మ దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు టిఎన్ శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. దోలపల్లి శ్రీనివాస్, శ్యామరెడ్డితో పాటు కమిటీ సభ్యులు మహేష్ తదితరులు పాల్గొన్నారు. రానున్న బోర్డు ఎన్నికల లక్ష్యంగా పెట్టుకున్న 2వ వార్డు బీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు, ఉద్యమ నేత ఎండి యాసిన్ దూకుడు పెంచారు. అతిథిగా ఆహ్వానించిన కార్యక్రమాలకు హాజరవడంతో పాటు తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ అందరి మద్దతును కూడగట్టుకుంటున్నారు. 2వ వార్డులో ఇప్పటికే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎండి యాసిన్ పలు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరవుతూ వారి సన్మానాలను అందుకుంటున్నారు. 2వ వార్డు రసూల్పురలో ఉర్సు ఈ షరీఫ్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. కార్యక్రమానికి మైనార్టీ నాయకులు ఎండి యాసిన్ ను ఆహ్వానించారు. ఉర్సు ఈ షరీఫ్ వేడుకలో పాల్గొన్న ఎండి యాసిన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎండి యాసిన్ ను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తమ పూర్తి మద్దతు ఎండి యాసిన్ కు ఉంటుందని మైనార్టీ పెద్దలు తెలపడం పట్ల ఎండి యాసిన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. తమ టీం సభ్యుల్లో ఎవరి జన్మదిన వేడుకలు వచ్చినా కలిసికట్టుగా నిర్వహిస్తూ తమ ఐక్యమత్యాన్ని చాటుకుంటున్నారు. కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలనే డిమాండ్తో ఏర్పడిన కంటోన్మెంట్ వికాస్ మంచ్ సభ్యుడు మహమ్మద్ ఫసీ జన్మదిన వేడుకలను తోటి సభ్యులు ఘనంగా నిర్వహించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మహీంద్రా హిల్స్లోని వికాస్ మంచ్ కార్యాలయంలో శుక్రవారం మహమ్మద్ ఫసీ పుట్టినరోజు వేడుకలను వికాస్ మంచ్ ప్రధాన కార్యదర్శి సంకీ రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వికాస్ మంచ్ సభ్యులు ప్రభు గుప్తా, అంబాల శ్రీనివాస్, వరికోల్ గిరి, శివకుమార్ తదితరులు పాల్గొని మహమ్మద్ ఫసీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శాల్వతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన స్నేహితులకు, తమ టీం సభ్యులకు, అభిమానులకు మహమ్మద్ ఫసీ కృతజ్ఞతలు తెలియజేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మరో 3 రోజుల వరకు కంటోన్మెంట్ ప్రజలకు అందుబాటులో ఉండరు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు ప్రచార కార్యక్రమాలను శ్రీ గణేష్ నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అప్పగించిన బాధ్యతలను పూర్తి చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలంటూ శ్రీ గణేష్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయకర్తగా శ్రీ గణేష్ టీపీసీసీ బాధ్యతలను అప్పగించింది. దీనిలో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ రావళితో కలిసి జోరుగా ప్రచార కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ కొనసాగించారు. గంట టైం ఇస్తా. గంట టైం తర్వాత ఇప్పుడు ఏమైతుందో టైం 5 o'clock ఇంకో మీటింగ్ వేరే మండలాల్లో పెట్టు.
అంటే ఇప్పుడు ఉన్నది 4 రోజులే, మనం అందరినీ కలుద్దాం. మీరు కూడా ఇప్పుడు అందరు పెట్టండి, స్టేటస్ పెట్టిరా. కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆవుల బాలరాజ్ తీర్థయాత్రల బాట పట్టారు. ప్రయాగ కుంభమేళలో భాగంగా తన టీం సభ్యులతో కలిసి కుంభమేళకు తరలి వెళ్లారు. కుంభమేళ నదీ స్నానాన్ని ఆచరించి పూజలు నిర్వహించారు. కుంభమేళ యాత్రలో భాగంగా పలు దేవాలయాలను దర్శించుకుంటూ ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఆ భగవంతుని అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు బాలరాజ్ తెలిపారు. సికింద్రాబాద్ లాలగూడ సూపర్ స్టార్ హోటల్లో బిర్యానీకి డబ్బులు అడిగారని హోటల్ నిర్వాహకునిపై విచక్షణరహితంగా రాడ్తో దాడి చేసి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. నిర్వాహకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లాలగూడ ప్రాంతంలో సూపర్ స్టార్ హోటల్కి వచ్చిన ఓ వ్యక్తి తనకు రోజు బిర్యానీ ఉచితంగా ఇవ్వాలని హోటల్ నిర్వాహకులతో ఘర్షణకు దిగాడు. దీనికి నిరాకరించడంతో రాడ్డు పట్టుకుని హోటల్కు వచ్చిన ఆ వ్యక్తి కౌంటర్పై ఉన్న నిర్వాహకుడిపై విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డాడు. హోటల్ సిబ్బంది అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. హోటల్ నిర్వాహకులు లాలగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ కెమెరాలు నమోదైన దృశ్యాలతో కేసు నమోదు చేసుకుని నిందితుడి కొరకు పోలీసులు గాలిస్తున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.